నేను తలని తీసి పక్కకు పెట్టరా నొప్పి పోయిద్ది. స్వీటీ వాయిస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ గోవా వర్ధన్. వర్ధన్ థ్యాంక్ యూ. గుడ్ అంటున్నారు దినేష్ గారు. ఏం చేస్తున్నారు, తిన్నారా? కామెంట్ కాదు స్మైల్ సింబల్స్ అంటున్నా. పెట్టండి పర్లేదు పెట్టండి. ఏంటి శ్రీలు గారు వెళ్ళిపోయారు, మోహన్ గారు కిందికి దీన వెంటనే శ్రీలు గారు కూడా మాయమైపోయారా ఏంటి? ఏంట్రా ఎక్కడెక్కడ దొరకబట్టుకొస్తున్నారా వీళ్ళని? రే కర్రోడా. స్విచి నీకు 4th క్లాస్ పిల్లలు అంటే నీకు 12th క్లాస్ లో అప్పుడు నేను ఏదో జోక్ చేస్తే దానికి ఇంకా నువ్వు పర్టికులర్ గా చెప్తావేంటి బాలు, నాకు అర్థం కాదు. అందుకే నేను బాల్ చేసి ఆడుకుంటా అని చెప్పా. కళ్ళు మూసుకుంటున్నాయి నిద్ర కమ్మింగ్ తుంది అను. కమ్మింగ్ తుంది అయితే నువ్వు దాన్ని దన్ను కానీ నువ్వు పడుకోకు, నువ్వు పైకి రావాలా. అసలే నీకు ఫ్యాన్స్ ఎక్కువైతున్నారు రా బాబు. కర్రలో కూడా గింత ఫ్యాన్స్ ఎక్కడదురా అన్నయ్య నీకు. ఓకే వెల్కమ్ అంటున్నారు శను గారు. థ్యాంక్ యూ అండి. పెద్ద వదిన గారు తిన్నావా? తిన్నా గోవర్ధన్. గోవర్ధన్ నాకు ఎవరు తెలీదను. మరి చూడరా నువ్వు పోయాక అసలు ఆమె కామెంటే పెట్టట్లేదు. ఏంట్రా ఇది. అన్నయ్య చూడరా బాబు ఏం పెట్టిందో. మోహన్ గారు చాట్లోకి వచ్చారా అండి, మీరు వెళ్ళిపోయారనుకున్నా అండి అంట. బాలు అయిపోయా బాలు, నీ పని అయిపోయింది. చాట్లు నిన్నెవడు వాడు దేకడు బాలు. ఇక మోహన్ గారికి ఇంత ఫ్యాన్స్ వస్తున్నారు. నువ్వు ఆడుకుంటానంటే బాల్ ఏంటి బంతి కూడా అయిపోతాను. ఎప్పుడరా నువ్వు సాగు. శ్రీలత నా మీ పేరు అంట. అనిత కొంచెం కామెంట్స్ చదువు. అవునండి అంటున్నారు శ్రీలత గారు. షణ్నుగా నవ్వుతున్నారు. ఈ రోజు స్పెషల్ ఏమిటి వదిన గారు అంట. అసలు మీ గోవర్ధన్ ఫస్ట్ నువ్వెవరో నాకు ఇంట్రడ్యూస్ చేయి, తర్వాత నువ్వు వదిన అని పిలువు, యాక్సెప్ట్ చేస్తా. ఎవరు ప్లాన్ చేశారండి మిమ్మల్ని నా మీదకి అంట. ఆపరా నువ్వే ఫేక్ ఐడితో వచ్చినావని నాకు డౌట్ కొడుతుంది అన్నయ్య. అది ఫేక్ ఐడియా కదా ఒకసారి చెక్ చేయి బాలు. చెక్ చేయి బాలు, ఫస్ట్ పోయి చెక్ చేయి. నాకెందుకో వాడికి వాడే ప్లాన్ వేసుకున్నాడని డౌట్ వస్తుంది. ఎందుకండి అలా అంటున్నారు? నేను హట్ అవుతున్నానండి అంట. నాకు తెలుసురా నువ్వే నా కర్ర ఫేక్ అకౌంట్ పెట్టుకొని వచ్చినవురా. షన్ను అని నవ్వుతున్నారు. ఎందుకు ప్లాన్ చేస్తారు, ఎవరు తెలియదు నాకు అంటున్నారు శ్రీలత గారు. మ్మ్. అన్నయ్య చెప్పురా ఏంటి మీ వదిననా? నాకు తెలిసి మీ వదిన ఇట్లా కావచ్చు. చట్నీ కూడా అవ్వండి, నాకు మీరు తెలియదు. జస్ట్ టుగెదర్ లో ఉన్నప్పుడు అందరితో మాట్లాడతా అంతే, మామూలుగా అందరిలో మాట్లాడతానండి. ఓకేనా అంట. మస్తు కవర్ చేస్తున్నావు తీరా తలైవా ముయ్. హలో పాపలు అంటూ వచ్చారు చరణ్. అబ్బా చరణ్ కి చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చినాయే ఈ లైవ్ లో పాపలు. బయట లైవ్లు బాగా తిరుగుతున్నట్టున్నావు.
ఓ అను ఆ అకౌంట్ లో చాలా వీడియోస్ ఉన్నాయి మే తిక్కల్